ఆరాధనలో ఆయన తోడుండి నడిపించింది. ఇప్పుడు వాక్య భాగమునకు వెళ్ళబోతుండగా ఏ ఒక్కరూ అనాలోచనగా కాకుండా దేవుని భయముతో కూర్చుని వాక్యం ఆరంభించబోతుండగా చాలా జాగ్రత్తగా దేవుని భయముతో ప్రతి ఒక్కరము కూర్చుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ఆరంభించుకుంటున్నాం. మోకరించగలిగితే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడగు నా ప్రియ పరలోకపు నా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. సర్వ సృష్టికి యజమానుడవు నీకు కృతజ్ఞతాస్తుతులు. గడిచిన నాయన ప్రభు 2 నెలలు నీ కృప మహిమైతి ఐశ్వర్యముతో నాయన మమ్ములను కాచి కాపాడి నీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం దేవా. ఈ 3వ నెలలో అడుగు పెట్టించినవు నాయన. గడిచిన 2 నెలలు నీ కృపలో కనికరముతో మమ్ములను కాచి కాపాడినవు నాయన. లైవ్ చూస్తున్న బిడ్డలను కూడా అయ్యా ఇదిగో నాయన ప్రభువా, ఈ 3వ నెలలో మొదటి ఆదివారము నీ కృపా మహిదైశ్వర్యముతో మమ్ములను క్షేమంగా నీ మందిరములో నీ సన్నిధిలో ఉంచిన కృపకే నీకు స్తోత్రం అయ్యా. ఈ 3వ నెలలో మొదటి ఆదివారము నాయన మాకు కావలసిన వాక్కును మీరు అందించి, మాకు కావలసిన మాటలు, లైవ్ చూస్తున్న బిడ్డలకు కావలసిన మాటలు, ఇక్కడున్న వారికి కావలసిన మాటలు, వింటున్న వారికి కావలసిన మాటలు దేవా మీరు అందించండి, మీరు అందించండి, అందించండి అయ్యా. ఇదిగో నాయన, అల్పుడనైనా నన్ను నిలబెట్టుకొని నీ మాటలు మాట్లాడుతుండగా దేవా మీరు మాట్లాడి మీ కృపలో వర్ధిల్ల చేసిన ఆయన మాకు కావలసిన వాక్కును అందించండి అయ్యా. ఈ 3వ నెలలో మొదటి ఆదివారము నాడు మీ కృప మహిదైశ్వర్యం, మీ సన్నిధి కాంతిని మా పైన మీరు ఉంచినందుకు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మనోనేత్రాలు తెరవండి. గుడ్డితనము కలగజేసిన ఇహలోక అంధత్వం నుంచి విడిపించండి. లైవ్ లో చూస్తున్న బిడ్డలకు కూడా దయా కనికరము చూపండి. ఇక్కడున్న వారికి మనోనేత్రాలు తెరిచి నీ మాటలు ఇదిగో వినగలిగిన చెవులను, ఇదిగో గ్రహించగలిగిన మనస్సును వారికి అందించండి. కృప చూపి కనికరము చూపి మీరే మాట్లాడమని, మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరేయుడగు యేసు నామాన్ని అడిగి ఆరంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే ప్రతి మాట ఈ లోక సంబంధివా లేక దేవుని సంబంధివా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఈ లోక సంబంధివా నీవు లేదా దేవుని సంబంధివా? ఈ లోక సంబంధివా లేదా దేవుని సంబంధివా? ఈ లోక సంబంధివా లేదా దేవుని సంబంధివా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. రండి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వాక్యం. అక్కడ రాయబడింది, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట, ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, దేవుడు అంటున్న మాట, కాబట్టి మీరు భోజనము చేసినను పానీయము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవునికి మహిమకరంగా చేయుడి. హల్లెలూయా. నీవు ఏ పని చేసినా, ఏది చేసినా ఈ లోక సంబంధులు చేసినట్టు చేయకు.
ఈ లోకపు తీర్లు చేసినట్టు నువ్వు చేయొద్దంటున్నాడు. దేవుడు అంటున్న మాట ఏంది? నీవు ఏ పని చేసినా, ఏ కార్యము చేసినా, భోజనము చేసినా, పానీయము చేసినా, మీరేమి చేసినను సమస్తము దేవునికి మహిమ ఉందా లేదా? నువ్వు చేసే పనిలో దేవునికి మహిమ ఉందా లేదా? నువ్వు చేసే పనిలో దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా? నువ్వు చేసే పనిలో దేవుని చిత్తమై ఉందా లేదా? నువ్వు చేసే పనిలో, నువ్వు మాట్లాడే మాటలో, చూసే చూపులో, ఊహలో, తలంపులో, ఆలోచనలో, క్రియలో దేవుని సంబంధివా కాదా? దాని వలన దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా? మనుషుల మెప్పు కొరకు చేస్తున్నావా? వ్యక్తుల మెప్పు కొరకు చేస్తున్నావా? మనుషులను బట్టి చేస్తున్నావా? దేవుణ్ణి బట్టి చేస్తున్నావా? హల్లెలూయా. కొందరు మోమాటానికి వారికి ఇష్టం లేకుండా తింటుంటారు. కొందరు మోమాటానికి అది ఇష్టము లేకున్నా, అది దేవుని చిత్తము కాకపోయినా, అది దేవుని ఇష్టము కాకపోయినా ఆ పని చేస్తూ ఉంటారు. ఎందుకు? ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారని, ఎదుటి వాళ్ళు బాధపడతారని. దేవునికి ఇష్టము లేకపోయినా ఆ పని చేస్తూ ఉంటారు. ఎదుటి వారి కొరకు బ్రతుకుతున్నావా? ఇక్కడ ఏమంటున్నాడు? సమస్తమును దేవునికి మహిమకరంగా చేయుడి. నువ్వు చేసే పనిలో దేవునికి మహిమ ఉండాలి. నువ్వు చేసే పనిలో దేవునికి ఇష్టమై ఉండాలి. నువ్వు చేసే కార్యములో అది దేవుని చిత్తమా లేదా తెలుసుకోవాలి. నువ్వు ఏ పని చేసినా దేవునికి ఇష్టకరంగా చేయాలని స్పష్టంగా రాయించినడు. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వాక్యములో ఒక మాట రాయబడింది, చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వాక్యము. ఆకాశమందైనను ఎందుకు చేయాలి? నువ్వు దేవునికి ఇష్టమైనవి, దేవునికి ఇష్టమైన ఎందుకని చేయాలి? ఆకాశమందైనను, భూమి, ఆకాశం మీదనైనను భూమి మీదైనను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఒక్కడే దేవుడు, ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనం బ్రతుకుతున్నది దేవుని నిమిత్తమే. మనం ఉన్నది దేవుని నిమిత్తమే. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. నజరేయుడైన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా మనము కలిగిన వారము. నేను ఆ సత్యాన్ని నమ్మాను. నేను యేసు ప్రభు నిజ దేవుడు అన్న సత్యాన్ని నేను నమ్మాను. యేసు ప్రభు ద్వారా నేను రక్షింపబడ్డాను. యేసు ప్రభు ద్వారా నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను అని నేను చెప్పగలను. యేసు ప్రభు ఒక్కడే దేవుడని చెప్పగలను. ఆ సత్యాన్ని నేను గుర్తెరిగాను. హృదయపూర్వకంగా ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. నీవు ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. ఆయన క్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఆయన ద్వారా సమస్తము కలిగినాయి. అందుకనే నీవేం చేయాలి? ఏది చేసినా దేవునికి మహిమ ఉండేటట్లు చేయాలి. ఏ కార్యము చేసినా, ఏ పని చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ విషయంలో ఉన్నా, నీవేం చేస్తున్నావు? ఏ కార్యము ద్వారా దేవుణ్ణి మహిమపరిచేటట్టు చేస్తున్నావు? ఏ కార్యము ద్వారా దేవునికి మహిమ లేకుండా చేస్తా ఉన్నావు? ఆలోచన చేసుకో.
నీవేది చేసినా దేవునికి ఇష్టమైనట్టుగా చేయాలి. దేవునికి మహిమ ఉండాలి నువ్వు చేసే పని. కొందరు వారి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఎవరు చెప్పిన మాట వినరు, వారి ఇష్టమే. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా ఇష్ట ప్రకారం చేయాలి. కొందరు డబ్బును మహిమపరుస్తారు, డబ్బిచ్చిన వారిని మహిమపరుస్తారు. కొందరు బంధువులను మహిమపరుస్తారు, కొందరు పిల్లల్ని మహిమపరుస్తారు, పిల్లల్ని ఎత్తి పట్టుకుంటారు. కొందరు పిల్లలు లేకుంటే మా బ్రతుకే లేదంటారు. కొందరు నువ్వు జాగ్రత్తగా గమనించు. దేవునికి మహిమ ఉండాలి నువ్వే పని చేసినా. దేవుడు లేకుండా ఏది రాలేదు ఈ భూమి మీదకి. దేవుడు లేకుండా ఏది జరగలేదు ఈ భూమి మీద. కాబట్టి నువ్వేది చేసినా దేవునికి మహిమ ఉండాలి. రండి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యములో దేవుడు అక్కడ రాయించిన మాట స్పష్టంగా, ఎలయనగా ఆకాశం అందు ఉన్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనయు అదృశ్యమైనవి కానీ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం. అదృశ్యమైన ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడ్డాయి. సర్వమట. ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సృజింపబడిన ఏదైనా దేవుడు లేకుండా ఏది జరగలేదు. స్టిల్ ఇప్పుడు కూడా ఏదైనా నువ్వు విర్రవీగొచ్చు నాకు ప్రభుత్వం ఉందని, నువ్వు విర్రవీగొచ్చు నాకు అధికారం ఉందని, నువ్వు విర్రవీగొచ్చు కొంత సమయం ఇచ్చిండు నీ ద్వారా కొన్ని పనులు జరగాలని, నువ్వు విర్రవీగొచ్చు నాకు డబ్బు ఉందని, నువ్వు విర్రవీగొచ్చు నాకు అందం ఉందని. ఇవేవి దేవుడు నీకు ఇయ్యకపోతే జరగలేదు. దేవుడు నువ్వు ఊపిరి ఇవ్వకపోతే ఎక్కడ జరుగుతాయి? దేవుడు నీకు ఇవ్వకపోతే ఎక్కడ జరుగుతాయి? దేవుడు లేకుండా ఏది జరగదు. అంతా శూన్యం, అంతా శూన్యం. జీరో జీరో జీరో. నీ పక్కన దేవుడు లేకుండా సున్నాకు కూడా విలువ ఉండదు. నీకు విలువ లేదు. దేవుడు ఆయన లేకుండా ఏది లేదు. సర్వోన్నతమైన దేవుడు సృజించాడు ప్రతిదీ. ఆయన లేకుండా ఏది లేదు ఈ భూమి మీద. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి, కొందరు అంటారు దేవుడు లేడు, కొందరు అంటారు దేవుడు లేడు. వెర్రివాడ, దేవుడు లేకుంటే నీ బతుకే లేదు. నువ్వు బతుకున్నావంటే దేవుని బట్టి బ్రతుకున్నావు. నువ్వు ఊపిరి పీలుస్తున్నావంటే దేవుని బట్టి. నీకు ఈ సృష్టి అంతా ఆయన ఆయుధాలు. గుర్తుపెట్టుకో. అందుకే రాయబడింది, ఎలయనగా ఆకాశం అందున్నవి నువ్వు భూమి అందున్నవి నువ్వు దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన యందు సృజింపబడ్డాయి. ఆయన లేకుండా ఏది లేదు. ఆయన లేకుండా ఏది రాదు. ఆయన లేకుండా ఏది జరగదు. దేవుడు లేకుండా ఏది జరగదు. అందుకనే అంటాడు. అందుకని నీవు అనుకుంటావు
బహు బుద్ధిశాలిని, బహు జ్ఞానవంతుడను, నా అంత జ్ఞానము లేదు, అందుకే నాకు అధికారం ఇచ్చారు, నా అంత జ్ఞానము లేదు, నన్ను పెద్దను చేశారు, నా అంత జ్ఞానం ఇవ్వడానికి లేదు నీవు అనుకుంటావు. నేను అంటాను, వెర్రివాడ, పిచ్చివాడ. రండి, అక్కడనే రాసింది, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో రాయ ఉంది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి, ఆయన యందు గుప్తమై ఉన్నాయి. వెర్రివాడా, నీకు జ్ఞానం ఉందని విర్రవీగుతున్నావేమో, నువ్వు దేవుణ్ణి ఏదైనా అంటున్నావేమో, దేవుణ్ణి ఏదైనా చేస్తున్నాను అనుకుంటున్నావేమో, దేవునికి వ్యతిరేకమైన ఏవైనా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో. నీ ఊపిరి ఆయన చేతిలో ఉంది, ఆయన మహిమకరంగా, ఆయనకి ఇష్టపూర్వకంగా నువ్వు చేయలేదు అనుకో. లూకాసు వార్తలో చోట రాయబడింది, ఈ రాత్రికి నీ ప్రాణం అడిగితే ఏమైపోతావు. వెర్రివాడ. కొందరు పిచ్చి పట్టిన వాళ్ళు అంటుంటారు, యేసు ప్రభు అది, యేసు ప్రభు ఇదని. దూషింపబడని ఎన్నైనా దూషించు, ఏదైనా చెయ్యి, సమయం ఇస్తున్నాడు, నీకు సమయం ఇస్తున్నాడు. నా నామం అన్ని జనుల మధ్యలో దూషింపబడుతుంది, నీ నామం నిన్ను అన్ని జనుల మధ్యలో నిన్ను ఇబ్బంది పెడతారని సేవకులకు చెప్పాడు దేవుడు. అక్కడ రాయబడింది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి, దేవుని యందు గుప్తమై ఉన్నాయి. జాగ్రత్త. నీవు అనుకుంటున్నావేమో, బుద్ధి జ్ఞాన సకల సంపదలు కలిగిన నేను పెద్ద గొప్పవాడిని నీవు అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, లేదు. సర్వోన్నతమైన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన నిజ దేవుడు అని నేను గుర్తించాను. నేను గుర్తించాను. ఆయన యందు నువ్వేది చేసినా దేవునికి ఇష్టమైనట్లుగా చేయి, దేవుడు మహిమపరచబడేటట్లు చేయి. దేవుడు నువ్వేం చేసినా, ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా దేవుడు చూస్తున్నాడనే భయముతో చేయి. దేవుడు నీ విరిగి నలిగి నాశనమైన హృదయం ఆయనకు కావాలి. ఆ హృదయం ద్వారా దేవుణ్ణి మహిమపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలి. ఇదిగో నిన్ను ఆయనను మహిమపరిచే విధంగా మార్చుకున్నాడు. నీ పుట్టుకకు ఒక కారణం ఉంది, నీ బ్రతుకు ఒక ప్రణాళిక ఉంది. దేవుని పైన, నీ పైన దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అందుకే నిన్ను బ్రతికించాడు. ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ కరోనా వచ్చినా, ఏదొచ్చినా నువ్వు బుద్ధివంతునివని, నాకు ఇమ్యూనిటీ పవర్ ఉందని, నాకు శక్తి ఉందని, నేను బ్రతికానని విర్రవీగొద్దు. అందుకే అంటాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని రాయబడింది. గుర్తుపెట్టుకో, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. ఒకప్పుడు నేనన్నాను, దేవుడు లేడు. ఎక్కడున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడే ఉంటే ఇలాగైతుందా? నేను నమ్మాను, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిజమైన దేవుడని నేను గుర్తెరిగాను. ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు పాపం స్థితిలో బతుకున్న వాడిని, ఒకప్పుడు బూతు మాటలు తిట్టేవాడిని, ఒకప్పుడు మూర్ఖుడను. ఇప్పుడు క్రీస్తు యేసులో అన్ని ఆయన చేతికి, అన్ని ఆయన పాదాల చెంత అప్పచెప్పి, ఇదిగో ఇప్పుడు ఆయనతో ఆయన సంబంధిగా మారాను. నేను ఎరిగాను, బుద్ధి జ్ఞానములు సకల సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయని, ఆయన లేకుండా ఏది జరగదని నేను నమ్మాను. లైవ్ లో చూస్తున్న బిడ్డ, నీవు ఆలోచన చేసుకో. లైవ్ లో ఈ ఫేస్బుక్ చూస్తున్న ప్రతి ఒక్కరు నీవు ఆలోచన చేసుకో.
దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి మహిమ లేకుండా చేసి నువ్వేం చేయలేవు, ఏ పని చేయలేవు. గుర్తుపెట్టుకో, దేవుడు ఆయన యేసయ్య ఒక్కడు మాత్రమే. రండి వెళ్దాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 2వ వాక్యం. 1వ అధ్యాయం, క్షమించాలి, 21వ వాక్యం. 2వ అధ్యాయం 21వ వాక్యం. జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందు ఉంచబడి ఉన్నవి. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఉన్నాడు. యేసయ్య, యేసు ప్రభువారు. గుర్తుపెట్టుకో, జగత్తు పునాది వేయబడక మునుపే నీవు ఆలోచన చేసుకో ప్రియ దేవుని బిడ్డ. నీవు అనుకుంటున్నావు. కొంతమంది అంటారు యేసు ప్రభు నిన్న మొన్న వచ్చాడు. ఇంకొంతమంది అంటారు యేసు ప్రభు దేవుడు కాదని. నువ్వు గ్రహించు, యేసు ప్రభును నువ్వు మహిమపరచాలి ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన దేవుడు. నీకు నాకు మన పాపాలు తీయడానికి పావనమూర్తి యజ్ఞ పశువుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడ మనందరి పాపాల నిమిత్తమై గొర్రెపిల్ల రక్తములో నీ పాపాలు కడుక్కోవాలన్న నిమిత్తం ఆయన ఒక గొర్రెపిల్లలాగా వచ్చి ఇక్కడ వధింపబడ్డాడు. దేవుని ఎడల తన ద్వారా విశ్వాసములైన దేవుని ఎడల మీరు విశ్వాసులై ఉండాలని. ఇంకేమన్నమాట, మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షింపబడెను. ఈ కడవరి కాలము అతి త్వరలో దేవుని రాకడ సమీపించే ఈ కాలములో నీవు దేవుని ఇంకా మంచిగా తెలుసుకోవడానికి, ఇదిగో నేనే దేవుడనని నిరూపించడానికి వచ్చాడు ఆయన భూమి మీద. కాగా మీ విశ్వాసమును నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నవి, ఆ యేసయ్య పైన ఉంచబడి ఉన్నవి. కాబట్టి ఆయన లేకుండా ఏది జరగలేదన్నది నిరూపించడానికి, ఆయన ద్వారా నీ పాపం కడిగింపబడుతుందని ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం ఓ మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్యం. 1వ అధ్యాయము 18వ వాక్యం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. చాలు. అక్కడ రాయబడింది ఏమనంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనైతిని. ఆది ఆయన్నే, అంతం ఆయన్నే. అందుకనే నీవు ఆయనను మహిమపరిచి ఏది చేసినా
దేవునికి మహిమకరంగా చేయాలి. హల్లెలూయా. నీవే కార్యము చేసినా దేవునికి ఇష్టం ఉందా లేదా? ఇది దేవుని చిత్తమా లేదా? యేసు ప్రభు నమ్మిన వారు ఎప్పుడు తక్కువ కాలేదు. త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, దొంగలు మారారు, మోసగాళ్ళు మారారు, దగా చేసేవారు మారారు. యేసు ప్రభు నమ్మిన వారు. ఆయన యుగ యుగములు ఉండేవాడు. ఇంకేమన్నమాట? యేసు ప్రభును అందుకే నువ్వు మహిమపరచబడాలి, మహిమపరచాలి. ఆయన నువ్వేది చేసినా ఆయనకి ఇష్టకరంగా చేయాలి. కొంతమంది మనుషులకు ఇష్టమైనట్టు చేస్తారు. వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అని చేస్తారు. మనుషులకు ఇష్టపడేటట్టు నువ్వు చేయకు. దేవుడు దేవుడు దేవునికి ఇష్టపడ. ఎందుకని? రండి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వాక్యం. ఇక్కడ చాలా స్పష్టంగా రాయించినాడు ఆయన. ఇక్కడ ఆయన మంచిగా రాయించినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము చాలా జాగ్రత్తగా చదివినట్లయితే, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన వెలుగు కనుక ఆయనకి ఇష్టమైనట్టు నువ్వు చేయాలి. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదండి. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు లేకుండా ఏది కలగలేదు. యేసు ప్రభు లేకుండా ఏది జరగలేదు. ఆయన సర్వోన్నతమైన దేవుడు. అందుకనే నీవు ఆయనను మహిమపరిచేటట్లుగా చేయాలి. ఏది చేసినా, ఏ పని చేసినా దేవునికి ఇష్టకరంగా చేయాలి. ఏ కార్యము చేసినా, నీ సంభాషణ, నీ పిల్లలతో నువ్వు మాట్లాడే మాట, నీ స్నేహితులతో నువ్వు మాట్లాడే మాట, నీ బంధువులతో నువ్వు మాట్లాడే మాట, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వు మాట్లాడే మాట దేవునికి ఇష్టకరంగా ఉందా? నీ పిల్లలతో నువ్వు మాట్లాడే మాట, నీ తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడే మాట, నీ అన్నదమ్ములతో నువ్వు మాట్లాడే మాట, నీ గ్రామస్తులతో నువ్వు మాట్లాడే మాట, ఇతరులతో నువ్వు మాట్లాడే మాట దేవునికి ఇష్టకరంగా ఉందా? ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. దేవునికి ఇష్టపూర్వకంగా ఉందా లేదా? ఆలోచన చేసుకున్నావా? ఒకసారి ఆలోచన చేసుకున్నావా? అక్కడ రాయబడింది ఏమంటే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఈ భూమి మీద. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం నీకు ఇచ్చాడు. ఆ జీవాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆ జీవాన్ని నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకేమన్నమాట? ఆయన ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. నువ్వు వెలుగుదారిలో నడవాలంటే దేవునికి ఇష్టమైన పని చేయాలి. నువ్వు వెలుగు మార్గంలో నడవాలంటే దేవుని చిత్తానుసారమైన చేయాలి. నువ్వు వెలుగు మార్గంలో నడవాలంటే, నీ కుటుంబం వెలిగింపబడాలంటే, నీ బ్రతుకు వెలిగింపబడాలంటే నువ్వు వెలుగు మార్గంలో ఉండాలి. మనుషులకు వెలుగై ఉండనని రాయబడింది. నువ్వు వెలిగింపబడాలంటే ఆయనకి ఇష్టమైన పని చేయాలి. నువ్వు వెలిగింపబడాలంటే ఆయన మాట వినాలి. నీ కుటుంబం వెలిగింపబడాలి. ఎందుకు నా కుటుంబం చీకట్లో ఉంది? ఎందుకు నా బ్రతుకు ఇలా అయింది? ఎందుకు నా జీవితం అంతా ఎప్పటికిలాగానే ఉంది? నా పిల్లలు వృద్ధిలోకి రాలేకపోతున్నారు. నేను ఏ పని చేసినా అంటనట్టుగా ఉంటుంది. నువ్వు దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నావు కాబట్టి నీ బ్రతుకు అలా ఉంది.
నువ్వు దేవునికి ఇష్టమైన పని చేసావనుకో, నీ పిల్లలు దీవింపబడతారు, నీ స్నేహితులు దీవింపబడతారు, నీ బంధుమిత్రులు దీవింపబడతారు, నీ గ్రామం దీవింపబడుతుంది. పైకి దేవునికి ఇష్టమైనట్టు చేస్తున్నాను నటన కాదు, హృదయాంతరంగములో నుంచి ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆయన మనుషులకు వెలిగించాడు కాబట్టి నువ్వు వెలిగింపబడాలి. ఆయన జీవమై ఉన్నాడు కాబట్టి, ఆ జీవం నీకు ఇచ్చాడు కాబట్టి దేవునికి ఇష్టమైన కార్యం నువ్వు చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలాగ చేస్తావో అప్పుడు దేవునికి ఇష్టకరంగా నువ్వు చేసినట్లయితే నీ కార్యం, నీ కుటుంబం, నీ వంశం, నీ ప్రాంతం, నీకు సంబంధించిన వారు కూడా. కొంతమంది ఉంటారు, ఏమంటారు, ఏడా నీలాగా బ్రతకాలంటే కష్టమే, అలాగా మేము ఏడుంటాం, మాటలు తిట్టకుండా మేము ఉండలేము, మాటలు మాట్లాడకుండా మేము ఉండలేము, దేవునికి వ్యతిరేకంగా బూతు మాటలు మాట్లాడకుండా మేము ఉండలేము, స్నేహితులను, బంధువులను, ఇరుగు పొరుగు వాళ్ళను మేము అనకుండా మేము ఉండలేము, పిల్లలను మేము అనకుండా ఉండలేము అని మూర్ఖపు మాటలు నువ్వు మాట్లాడినట్లయితే నీ బ్రతుకంతా వెలిగింపబడదు. నీ బ్రతుకంతా పైకి నటిస్తావేమో నేను బాగున్నానని, కానీ లోపల కుళ్ళిపోతుంటుంది. కొంతమంది బయటికి రంగులు పూసి ఉంటారు కానీ లోపల మాత్రం కుళ్ళిపోయి ఉంటుంది. బ్రతుకంతా కుళ్ళిపోయి ఉంటుంది, శరీరం అంతా కుళ్ళిపోయి ఉంటుంది. ఆలోచన చేసుకో ప్రియ దేవుని బిడ్డ. దేవునికి వ్యతిరేకంగా దేవునికి మహిమకరంగా చేయాలి. నువ్వే పని చేసినా అందుకే మొదట రాయబడింది కదా, నీవు భోజనము చేసినా, పానీయము చేసినా, ఏ కార్యము చేసినా దేవునికి మహిమకరంగా. 1 కొరింథీయులు 10:31 రాయబడింది కదా, నీవే పని చేసినా, ఏ కార్యము చేసినా అది దేవునికి ఇష్టమై ఉందా లేదా? నా దేవుని చిత్తములో ఈ పని ఉందా? దావీదు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దగ్గర విచారించినప్పుడు, దేవునికి ఇష్టమైన కరంగా దేవుడు పొమ్మన్నప్పుడు పోయినప్పుడు జయింపబడ్డారు. దేవుని దగ్గర విచారింపగా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేస్తే పతనం అయిపోయారు ఒక్కొక్కరు. చాలా మంది దేవునికి ఇష్టం ఉందా లేదా కనుక్కోకుండా చేస్తా ఉంటారు. దేవునికి మహిమకరంగా చేయాలి. ఏది చేసినా, ఏ కార్యము చేసినా, ఏ పని చేసినా, ఏది నువ్వు చేసినా ఆలోచన చేసుకో ప్రియ దేవుని బిడ్డ. ఆలోచన చేసుకో ఒకసారి, దేవునికి ఇష్టకరంగా నువ్వు చేస్తున్నావా? ఎందుకంటే ఆయన వెలుగు మనుషులకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. నువ్వు వెలిగింపబడాలి. నువ్వు వెలిగింపబడాలని ఆయన నీకు వెలుగునిచ్చాడు. ఆ వెలుగును నువ్వు చీకటి చేసుకుంటున్నావేమో, ఆ వెలుగును నువ్వు వ్యర్థపరుచుకుంటున్నావేమో, ఆ వెలుగును నాశనం చేసుకుంటున్నావేమో. ఆలోచన చేసుకో ఒకసారి. ఆ వెలుగును నష్టపరుచుకుంటున్నావు, ఆ వెలుగు నీ యొద్ద నుంచి వెళ్ళిపోతుందేమో. చాలు ఏం చదవద్దు. ఆ వెలుగును నువ్వు దూరం చేసుకుంటున్నావేమో. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఎలాగా ఆ వెలుగును నువ్వు నష్టపరుచుకుంటున్నావు? ఆలోచన చేసుకో ఒక్కసారి. దేవునికి వ్యతిరేకమైన పని నీవేం చేస్తున్నావు? ఏ విషయంలో దేవునికి దూరం అయిపోతున్నావు? ఏ విషయంలో దేవుని సంబంధం లేకుండా చేస్తున్నావు? ఆలోచన చేయొకసారి. ఇక్కడ ఒక మాట రాయబడింది,
యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, రండి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయము 8వ వాక్యం ఒకసారి చదవండి. మెట్టుకు నీ వలె నీ పొరుగువాన్ని లేఖనములో, జాగ్రత్తగా వినండి, మెట్టుకు నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞ మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. నిన్ను వలే, అక్కడేమని రాయబడింది? నీవేమి చేసినా దేవునికి మహిమకరంగా. ఇక్కడ నిన్ను వలే నీ పొరుగు వారిని అంటే, ఇప్పుడు నువ్వు భోజనం చేసినా, పానీయం చేసినా, ఏం చేసినా మంచి ఆరోగ్యమైన తీసుకుంటావు కదా, ఇమ్యూనిటీ పవర్ వచ్చేది తీసుకుంటావు కదా. అంటే నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావు. అట్లే దేవుణ్ణి మహిమపరిచి నీ ఆత్మను కాపాడుకుంటున్నావు. అలాగే నీ పొరుగువాన్ని కూడా నిన్ను వలె, అంటే నీ శరీరాన్ని కాపాడుకున్నట్టే నీ పొరుగువాన్ని కూడా అలాగా ప్రేమించాలి. నీ పొరుగువాడు అంటే నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నీ పొరుగువారే. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తల్లిదండ్రి, నీ అన్నదమ్ములు, నీ పిల్లలు అందరూ నీ ఇంట్లో ఉన్నవారు కూడా నిన్ను వలె, అంటే నీ శరీరము లాగా వాని శరీరం కూడా బాధ, కష్టము, కీడు, నష్టం అన్ని వస్తాయి. వాడిని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలనే ఆలోచన నీకున్నట్లయితే ఇది దేవుని చిత్తమే. హల్లెలూయా. నీవు ఆలోచన చేసుకో ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డ. భోజనము, పానీయము ఏది చేసినా దేవునికి మహిమకరంగా, ఇతరులను ప్రేమించేటప్పుడు కూడా దేవునికి మహిమకరంగానే ఉండాలి. అది నీకు దూరం అయిపోతుందేమో ఆలోచన చేసుకో ఒకసారి. రండి వెళ్దాం. కీర్తనలు 102వ కీర్తన, 102వ కీర్తన. ఇక్కడ గమనించినట్లయితే 102వ కీర్తనలో ఒక మాట రాయబడింది. 102వ కీర్తన 25వ వాక్యం ఒకసారి చూడండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవునికి మహిమకరమైన మాట, ఇక్కడ దేవునికి ఇష్టమైన మాట. ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. జాగ్రత్తగా చూడండి. భూమికి పునాది వేసిన దేవుడినా ఎవరైనా, అందుకే నువ్వు ఆయనను మహిమపరచాలి. ఏ విషయంలోనైనా మహిమపరచాలి. భూమికి పునాదులు వేసిన దేవుడు, భూమికి పునాదులు వేసిన గొప్ప దేవుడు అండి. నీవు ఆలోచన చేయి. భూమికి పునాదులు వేశాడట, రాయబడింది. అవి నీ హస్తకృత్యములే. అదే, అవి నీ చేతి పనులే. అవన్నీ వస్త్రముల వలె. చూడండి, జాగ్రత్తగా వినండి. అవన్నీ చేతి పనులు, దేవుని చేతి పనులు, దేవుని చేతి పనులు. గుర్తుపెట్టుకో. యెషయా గ్రంథం 45:12 వాక్యం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 45:12 వాక్యం. యెషయా గ్రంథం 45:12 వాక్యంలో భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు
ఆకాశములను విశాలపరిచెను, వాటి సమూహములను నేను ఆజ్ఞ ఇచ్చితిని. చాలా ఏమంటుండు? భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదనున్న సమస్తము కలగజేసిన వాడను నేనే. ఆలోచన చేసుకో ఒకసారి. అందుకనే నువ్వు ఆయనను మహిమపరచాలి. ఆలోచన చేయ ఒకసారి. భూమిని కలగజేసిన దేవుడు ఆయనే, నజరేయుడైన యేసు. ఆలోచన చేసుకో ఒకసారి. రండి వెళ్దాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 16వ వాక్యం. 37వ అధ్యాయము 16వ వాక్యం. జాగ్రత్తగా. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన దేవా, అద్వితీయ దేవా, నీవు లోకమందు సకల రాజ్యములకు, చాలు, ఆయన సకల రాజ్యములకు దేవుడై ఉన్నాడు గనక నీవు ఆయనను మహిమపరచాలి. ఆలోచన చేసుకో ఒకసారి. ఆలోచన చేయ ఒకసారి. చివరిగా యెషయా గ్రంథం 32వ అధ్యాయము 6వ వాక్యములో, మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు, యెహోవాను గూర్చి కాని మాటలాడుదురు, ఆకలి కొనిన వాని జీవన ఆధారము తీసుకొనుచు దప్పికొని వారికి పానీయము లేకుండా చేయుదురు, హృదయపూర్వకముగా పాపము చేయుదురు. చాలు. హృదయపూర్వకంగా పాపం చేస్తారు కొంతమంది. కావలసి ఇక్కడ రాయబడింది మోడులు. చదువమ్మ మాట. మూఢవాక్కులు పలుకుతారట. ఏమని? యేసు ప్రభు నిజమైన దేవుడు కాదు, ఆయన నిజమైన దేవుడు కాదు, సత్యమేమిటో వారికి తెలుసు, సత్యాన్ని కప్పిపెట్టి పలుకుతారు. అటు భక్తిహీనులు అట్లా పలుకుతారట. యెహోవాను గురించి, దేవుని గురించిన కాని మాటలు పలుకుతారు కొంతమంది. ఆలోచన చేసుకో. అట్టి మాటలు నువ్వు వినకు. అట్టివారు హృదయపూర్వకంగా యేసు ప్రభు దేవుడని తెలుసు, యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడని తెలిసి, ఇదిగో నీ దేవుణ్ణి మహిమపరచాకు అని చెప్తారు. కొంతమంది అవసరమైతే ఏర్పరచుకొనబడిన వారినే మోసం చేయగల మాటలు చెప్తారు. జాగ్రత్త. నీవు దేవుణ్ణి మహిమపరిచే విధముగా మాత్రమే ఉండు. దేవునికి ఇష్టమైనట్టు మాత్రమే ఉండు. నీ చూపు, ఊహ, తలంపు, ఆలోచన, మాట, క్రియ, నీ భోజనము, నీ పానీయము, నీవెక్కడికి వెళ్ళినా, నీవేమి చేసినా, ఆ మాట చదవండి మరొకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వాక్యం. నీవేమి చేసినా, నీవే కార్యము చేసినా, కాబట్టి మీరు భోజనము చేసినను పానీయము చేసినను నీవు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కేవలము దేవుణ్ణి మహిమపరచడానికి నీవు చెయ్యాలి. కొంతమంది నీ హృదయాన్ని దేవుని వైపు నుంచి పక్కకు తిప్పడానికి మాట్లాడుతుంటారు. అది నీ పని దగ్గర కావచ్చు,
నీ బంధువుల దగ్గర కావచ్చు, నీ స్నేహితుల దగ్గర కావచ్చు, ఇంకెక్కడైనా. మేము కూడా క్రైస్తవులమే కదా, మేము ఇలాగ చేస్తున్నాం కదా, మీరు కూడా అలాగే చేయండి. వారికి వీరికి నీకు పొత్తు లేదు. దేవుని మహిమపరచే విధం నీవు ఏదో ఆలోచన చేసి ఏది ఉత్తమమో అది చేయమని దేవుడు అంటున్నాడు. మేము కూడా క్రిస్టియన్నే కదా, మేము ఈ తప్పు చేస్తా ఉన్నాంలే ఏమైతుంది, మేము కూడా క్రిస్టియన్నే కదా, ఇదిగో ఈ చేయకూడని మాటలు మాట్లాడుతున్నాం ఏమైంది, మేము కూడా క్రిస్టియనే కదా, మేము బూతు మాటలు మాట్లాడుతున్నాం ఏమైంది, మేము కూడా క్రిస్టియనే కదా, ఏదైనా చేస్తున్నాంలే. కానీ నీవు ఆలోచన చేయి, అది దేవునికి మహిమకరంగా ఉందా లేదా. నీవు ఆలోచన చేయి, అది దేవునికి ఇష్టమైనట్టు ఉందా లేదా. దేవుడు ఇష్టపడితేనే ఆ పని చేయి. హల్లెలూయా. అది దేవునికి వ్యతిరేకమైతే, ఇక్కడ అంటున్నాడు కదా, మూడులు మూర్ఖపు పలుకుదురు. మూడులు మూడు వాక్కులే పలుకుతారు, వాళ్ళు భక్తిహీనంగా నడుచుకుంటారు. వాళ్ళు భక్తిహీనంగా పైన క్రైస్తవులం అని చెప్పుకొని వారి ఇష్టం వచ్చినట్టుంటారు. మేము చర్చికి పోతున్నాం అయినా ఇష్టం వచ్చినట్టుంటారు. అది కాదు దేవుడు నేర్పింది. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కదా, నేను కూడా ఉంటానని అనుకోవద్దు. దేవుడు మహిమపరిచే విధంగా నిన్ను ఉండమంటున్నాడు. నీవు అదే విధంగా ఉండు. వారెవరో చేస్తున్నారని, వీరెవరో చేస్తున్నారని, పని దగ్గర ఒక మాట, పని దగ్గర ఒక మాట, చర్చి దగ్గర ఒక మాట, ఇంటి దగ్గర ఒక మాట, బయట ఒక మాట, అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా మేము పలుకుతున్నాంలే, నువ్వు కూడా చెయ్యి ఏమైతుంది అని ఆ మాట నీ విన్నట్లయితే నీ కుటుంబం నాశనం అయితే, నీ వంశం నాశనం అయితే, నీ ప్రాంతము నాశనం అయితే. నీవు దేవుని మాట విన్నట్లయితే నువ్వు వర్ధిల్లబడతావు. నువ్వు దేవుని సంబంధివా, బాప్త్యం తీసుకొని దేవునిలో ఉన్నావా, దేవుని దగ్గర విచారణ చేయి. ఫలానా మాట ఒకరు మాట్లాడినా అది దేవునికి ఇష్టమైన మాటనా కాదా ఆలోచన చేసి ముందుకు అడుగు వేయి. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ, ఎలాగా దేవునికి ఇష్టకరంగా చేస్తున్నావా. దేవుడు అంటాడు, ఇదిగో నీవు నన్ను మొక్కే వేళ, నీవు నన్ను ఆచరించే వేళ, నా పద్ధతులు ఆచరించే వేళ, నీవు నాతో సంబంధం కలిగున్న వేళ, నాకు ఇష్టకరంగా నీవు ఉండాలి. ఎస్, నువ్వు ఒక వస్తువు కొంటే ఎన్నిసార్లు ఆలోచన చేస్తావు. నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి పోతే ఎన్నిసార్లు ఆలోచన చేస్తావు. ఒకరి దగ్గరికి స్నేహం చేయాలంటే, ఏదైనా చూస్తే పరిశుద్ధమైంది, మంచిది, నీటిది చూడాలనుకుంటావే. సర్వోన్నతమైన దేవుడు మానక దేవదూతలతో పరిశుద్ధుడా 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 అనుకుంటున్నా. పరిశుద్ధ దేవుణ్ణి మహిమపరిచే వేళ నీవెంత పరిశుద్ధంగా ఉండి మహిమపరచాలి ఆలోచన చేసుకో ఒకసారి ప్రియ దేవుని బిడ్డ. లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డ, నీవు ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎలాగుంది నీ విధం, ఎలాగుంది నీవు దేవుణ్ణి మహిమపరిచే విధానం, ఎలాగుంది నీ కార్యం, ఎలాగుంది నీవు చేసే విధానాలు. ఏ మాట నమ్ముతున్నావు, ఎవరి మాట నమ్ముతున్నావు. మనుషులను మహిమపరిచే విధంగా చేస్తున్నావా, మనుషులను మెప్పుపరిచే విధంగా చేస్తున్నావా. ఎవరో ఏదో అనుకుంటారని దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నావా. వద్దు, దేవునికి ఇష్టమైన పని చేయి. ఎందుకంటే సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి ఆయనలో, బుద్ధి జ్ఞానములు ఆయనలో ఉన్నాయి, సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. సమస్తం ఆయన లేకుండా ఏదియు కలగలేదని రాయబడింది యోహాను సువార్తలో. ఇంకొకసారి ఆ మాట చదవండి అమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వాక్యం. ఈ మాట చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఎస్, ఆయనలో జీవమున్నది, ఆ జీవము వెలుగై ఉన్నది, ఆ వెలుగు మనుషులకు వెలుగై ఉన్నది. గుర్తుపెట్టుకో,
కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో. ఎలాగున్నావు ఈరోజు? లైవ్ లో చూస్తున్న నీవైనా, ఇక్కడ ఉంటున్న నీవైనా, ఈ మాటలు వింటున్న నీవైనా ఎలాగున్నావు? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదట. జాగ్రత్తగా ఉండు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మనకు సహాయం చేయనుగాక. మోకరించగలిగితే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ, దేవుడు మహిమపరిచే విధంగా నువ్వు చేస్తున్నావా? నీ పని ఏది చేసినా దేవునికి ఇష్టకరంగా చేస్తున్నావా లేదా గమనించు, ఆలోచన చేసుకో. ఒకవేళ నీవు దేవునికి ఇష్టం లేకుండా చేస్తే క్షమాపణ అడుగు. ప్రభువా నన్ను క్షమించు. లైవ్ లో చూస్తున్న నీవైనా, వింటున్న నీవైనా, ఇక్కడున్న నీవైనా, దేవా నీకు ఇష్టం లేని విధంగా తప్పులు చేశాను, నన్ను క్షమించు. దేవా నీకు మహిమకరంగా నేను లేనయ్యా, నిన్ను మహిమపరిచే విధంగా నేను లేనయ్యా, నన్ను క్షమించు దేవా. నా పాపముల చేత, నా అపరాధముల చేత నిన్ను బాధ పెడుతున్నానయ్యా, నన్ను క్షమించు దేవా. ఇక నుంచి నిన్ను మహిమపరిచే విధంగా నేనే పని చేసినా, నేనేమి చేస్తున్నా, ఇదిగో నీకు ఇష్టమైందా లేదా దాని ప్రకారమే చేస్తాను దేవా. నాకు సహాయం చేయి, నాకు సహాయము చేయి దేవా. ఇదిగో ఈ బలహీనతలో నుంచి నేను విడిపించబడలేకపోతున్నాను దేవా, నన్ను విడిపించు. ఏ బలహీనత నీకుందో నీకు తెలుసు. ఆ బలహీనతల నుంచి నన్ను విడిపించు. దాన్ని జయించే శక్తిని నాకు ఈ ప్రభువా నీవు అడుగునట్లయితే ఆయన నీకు ఇయ్యబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. నిన్ను విడిపించబోతున్నాడు ఆ బలహీనత నుంచి. ఇక నుంచి ఆయన కొరకు ఒక మంచి సాధనములాగా బ్రతుకుతానని మాట, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తానని మాట, అలాగా నీవు మాటిచ్చి నీ తప్పులు సరి చేసుకుని యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి. ఈ ప్రార్థన ముగించుకున్న నాతో ముగించు. పరమందు ఆశీర్వగు నా ప్రియ పరలోకపు నా తండ్రి, ఒక పరిశుద్ధ నామానికి మహిమ కలుగు. లైవ్ లో చూస్తున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ ఇబ్బంది చేత వారు బాధపడుతున్నారో, నిన్ను మహిమపరచలేని విధం, ఏ ఇబ్బంది చేత ఇదిగో నువ్వు దేవుడు అని నమ్మలేకపోతున్నారో, ఏ ఇబ్బంది చేత, ఏ పాపము చేత నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, దయతో క్షమించి దాన్ని జయించే శక్తిని వారికి ఇచ్చి వారిని దర్శించి ఈ వాక్యం నూరంతలుగా వారిలో ఫలింపచేయి. ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘ బిడ్డలు వారిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు దీవించండి అయ్యా, మీరు ఆశీర్వదించండి. నీకు మహిమపరచబడే, నిన్ను మహిమపరచబడే బిడ్డలుగా మీరు మార్చుకోండి. దీవించి ఆశీర్వదించి తలగా ఉంచు. యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అనన్య సహవాసం, వాక్యం వింటున్న లైవ్ లో చూస్తున్న బిడ్డలకు, ఇక్కడున్న బిడ్డలకు, శబ్దం ద్వారా వింటున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, బ్రాంచ్ సంఘాలకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.